అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీల మిడిల్ క్లాస్ అమ్మాయి. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదండి. సో వీళ్ళు ఫోను, టీవీ, గేమ్స్ ఇవే చేస్తుంటారు. సో దీంతో పాటు మనం కూడా అప్పుడప్పుడు స్టోరీస్ అలా వాళ్ళకు కూడా మనం అలవాటు చేస్తూ ఉంటే మంచిగా బాగుంటుందని నా ఉద్దేశం. నేనైతే మా పిల్లలకి స్టోరీస్ అలవాటు చేశానండి. వాళ్ళు నాకు అమ్మ కథ చెప్పు అని నైట్ టైం అలా అడుగుతూనే ఉంటారు. మా చిన్న పాప అయితే ఎక్కువ అడుగుతుంటుంది. సో ఇప్పుడు కూడా స్టోరీ వినడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు రెడీయా? స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? రెడీ. ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ ఏంటంటే జిత్తులు మారి నక్కతో కొంగ స్నేహం అన్నమాట. సరేనా? ఒక ఊరి చివరన ఒక నక్క ఒక కొంగ ఉండేది. ఆ నక్కేమో కొంగ దగ్గరికి వెళ్ళి స్నేహం చేసిందట. ఈ జిత్తులు మారి నక్క ఎట్లాంటి స్నేహం చేసింది కొంగతో అంటే మోసంతో కూడిన స్నేహం అన్నమాట. నక్కకి అలా పేరు అన్నమాట. అది జిత్తులు మారుస్తూ దాని రంగును మారుస్తూ అలాంటిది ఆ నక్క. అయితే ఏమైందంటే కొంగతో స్నేహం చేయాలని మనసులో అనుకొని కొంగ దగ్గరికి వెళ్ళి స్నేహం చేసింది. కానీ ఆ స్నేహం ఏంటంటే మంచిగా చేయలేదు, ఇది స్వార్థపూరితమైన స్నేహం అన్నమాట. సరేనా? చేస్తే ఏమైందంటే ఎప్పుడు కొంగని ఏదో ఒక మాటతోని ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా దానిని అనుమానిస్తూ అవమానిస్తూ ఉండేది. కానీ కొంగ చాలా మంచిది పిల్లలు. కొంగ ఏం చేసేదంటే మౌనంగా భరిస్తూ వచ్చేది. సరేనా? ఒకరోజు నక్క కొంగ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే, కొంగన్న నేను నిన్ను మా ఇంటికి భోజనానికి పిలవాలనుకుంటున్నాను అని చెప్పుద్ది. అయితే దానికే తప్పకుండా వస్తానా అని కొంగ ఓకే అంటది. అప్పుడు కొంగ ఓకే అంటే మర్నాడేమో కొంగ నక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తుంది. వెళ్ళగానే కొంగకి గుమగుమలాడే చేపల పులుసు స్మెల్ వస్తుంది. అప్పుడు కొంగ ఏమనుకుంటుంది, అబ్బాయి ఈరోజు నా కడుపు నిండా తినొచ్చు తాగొచ్చు, ఈ నక్క ఏమో మంచిగా భోజనం వండింది అనుకుంటుంది పాపం. కానీ ఏం చేస్తుంది నక్క, సరే రామిత్రమ భోజనం వడ్డిస్తానని జంబుకాయ ఏమో కొంగనని పిలుస్తుంది. జంబుకాయ అంటే ఎవరు? నక్క పిలుస్తుంది. సరే అని చెప్పి వెళ్ళి భోజనానికి కూర్చుని వెడల్పట్టు పాత్రలో ఏమో కొంగకును నక్కకి భోజనం వడ్డిస్తుంది నక్క. అప్పుడు కొంగ చూసి షాక్ అవుతుంది. అరే ఇలాంటి వెడల్పట్టు పాత్రలో నేను ఎలా తినగలను అని అడుగుద్ది. అయ్యో సారీ మిత్రమా, నా దగ్గర ఇలాంటి వెడల్పట్టు పాత్రలే ఉన్నాయి, లోతైన పాత్రలు పొడుగుటలు ఏమీ లేవు అని నక్క కావాలనే కొంగకి అలా అనుమానించి పంపిస్తుంది. కొంగ చేసేది ఏమీ లేక ఆకలితో నిరాశతో వెళ్ళిపోద్ది అనమాట. ఇంకో రోజు ఏం చేస్తుంది, కొంగ దగ్గరికి ఈ జిత్తులు మారిన నక్క వెళ్ళి కొంగన్న నేను మా ఇంటికి నేను భోజనానికి పిలిచాను కదా, మరి నువ్వు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలవ్వా అని అడుగుద్ది. కొంగ ఏమంటుంది, దానికేం భాగ్యం, తప్పకుండా మా ఇంటికి భోజనానికి రా అని చెప్పుద్ది. చెప్తే అప్పుడు వెళ్తే కొంగ ఏముండుద్ది, మంచి రొయ్యల పులుసు వండుద్ది అనమాట. నక్క వెళ్తుంది. అరే కొంగన్న, నాకు ఈ గుమగుమలాడే స్మెల్కి చాలా ఆకలితో ఉన్నాను, ఆకలి వేసేస్తుంది, తొందరగా పల్లెంలో పోసి తీసుకురా అని చెప్పుద్ది నక్క. అప్పుడు కొంగ ఏం చెప్తుంది, 2 పొడుగుటి కూజాలు తీసుకొని ఆ కూజాలో రొయ్యల పులుసు పోసి తీసుకెళ్తుంది. అప్పుడు నక్క చూసి షాక్ అయ్యి, ఇదేంటి ఇలాంటి పాత్రలో వేసావు అని అడుగుద్ది. పోసావేంటి అంటే, అరే నా దగ్గర ఈ పాత్రలే ఉన్నాయి, వెడల్పటి పాత్రలు ఏమీ లేవు అని చెప్పుద్ది అనమాట. చెప్తే అప్పుడు నక్కేమనుకుంటుంది, కొంగ చాలా తెలివైంది అని నక్క అనుకుంటుంది. కొంగ ఎందుకు అలా చేసింది నక్కకి? నక్క తనకు కొంగ అలా చేసింది కాబట్టి కొంగ నక్క కూడా అలాగే చేసింది. నక్క కొంగకి మోసం చేసింది, కొంగ నక్కకి మోసం చేసింది. స్టోరీ నచ్చిందా? నచ్చింది. మీకు కూడా స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మాతో పాటు మీరు కూడా విన్నారు లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.